సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. ధ్యానయోగ సాధన చేసిన వారికి ఎలాంటి ధ్యానములు, దర్శనాలు, అనుభవాలు మహర్షికి అయినవి బట్టి ఆయన కలిగిన అనుభవాలే గురుకృప ద్వారా ఈ గ్రంథము వాళ్ళు రచించడం జరిగింది. ఆయనకి ఏమేమి గురుకృప లభించుంటుంది, ఎటువంటి దర్శనాలు, ఎటువంటి అనుభవాలు మీరు ఈ గ్రంథంలో సాధన అన్నీ ఉంటుంది. వేరే పురాణాలు అన్నీ ఏమి లేవు, పురాణాలకి బాగు. ఇది నిన్న సాధన గురువు యొక్క కృప గురించి నిన్న తెలుసుకున్నాం. ఈరోజు 72,000 నాడులతో కూడిన అత్యద్భుతమైన సృష్టి. 72,000 నాడులు, 6 చక్రాలు, 9 ద్వారాలతో ఒక గృహాన్ని పోలి ఉంటుంది. బాబాగారు అంటారు, इस बंगले के 9 दरवाजे दर्शक की खोल उसमें लाल भरे అనుభవం. అంటే ఇన్ని ఈ చర్మము వస్త్రం వలె కప్పుకొని ఉంది శరీరాన్ని, కానీ లోపల వేల నాడులు ఉన్నాయి. దానిలో 6 చక్రాలు ఉన్నాయి, 9 ద్వారాలు. ఒక భవనాన్ని పోయి ఉంటుందని చెప్తారు. దేహమే దేవాలయంలో వచ్చింది, జీవుడే సనాతన దైవం. ఈ 72,000 నాడుల్లో 100 ముఖ్యమైన నాడు, అందులో 10 శ్రేష్టమైనవి. ఇక్కడ నిజంగా ఇది అయిన వాళ్ళు మహర్షులు, ఋషులు, జ్ఞాన ప్రవచనాలు, గ్రంథాలు ఇవన్నీ దీంతో తయారైంది. లేకపోతే గ్రంథ రచన కాదు, గ్రంథం చదివి దాన్ని చెప్పడం కూడా అసలు రాదు. ఎందుకంటే ఈ ఒక్క చక్రం 2 చక్రాలతో కాదు. జ్ఞానం ఇక్కడికి వస్తుంది. దివ్య దృష్టి, ఆత్మజ్ఞానం అప్పుడు తెలుస్తుంది. ఆత్మజ్ఞానం అంటే దివ్య దృష్టి అని అర్థం. దివ్య దృష్టి గురువు ఎప్పుడైతే ప్రాప్తింపజేస్తారో ఈ కళ్ళకు దివ్య దృష్టి రాదు. ఈ కళ్ళల్లో ఉంటుంది శక్తి, నోటిలో శుద్ధాలలో ఉంటుంది, చెవులలో ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాలను మొత్తం ఇక్కడ నుంచి మొత్తం చలించాలి అనే ఒక దీంతో ఆ కృపతోటి అది శివుడిని సాక్షాత్కారం చేసుకుంటుంది. ఈ శరీరంలోనే ఉంటుంది. ఇది చాలా పరమాత్మైన గుణం ఉంది. శరీరం అతి ముఖ్యమైనది. ఈ మూడింటిలోనూ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి అత్యంత మహిమాన్వితమైనది. ఇడ, పింగళ, సుషుమ్న. మనం నచ్చేది ఇడ, పింగళ, సుషుమ్న. మొత్తం సరస్వతి నాడి అంటారు. సుషుమ్న నాడి అది జాగృతి కావాలా, అప్పుడు జ్ఞానం ద్వారా మనకు కలుగుతుంది. మానవ జీవితానికి సంబంధించిన అన్ని పనులు సుషుమ్న నాడి ద్వారానే జరుగుతాయి. గురుకృప కలగని వారికి సుషుమ్న నాడి జాగృతి కాదు. అందుకనే వాళ్ళు జ్ఞాన సాధన చేయలేదు. ఈడ పింగళతోనే వాళ్ళు గాలి పీల్చడం, వాళ్ళను వదలడం జరుగుతుంది. 2 నాడులే వాళ్ళను పనిచేస్తాయి. సుషుమ్న నాడి ఉంది, కానీ అది ఒక సంతు మహాత్ములతోటే జాగృతి చేయాలా. మనకు ఎంత సాధన చేసినా కూడా కాదు ఆ సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి పరమశివుడి నివాస స్థలమైన సహస్రారంలోని ఉదయీ స్థానమైన మూలాధారం వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది. మూలాధార చక్రం నుండి సహస్రదళం పరమశివుడైన స్థానం ఇక్కడి వరకు, మన వెన్నుముక మూలాధారం నుండి ఇక్కడి వరకు అవి సుషుమ్న నాడి వ్యాపించి. ఇప్పుడైతే సద్గురు కృప కలుగుతుందో అది అందరికీ అవుతుందని కాదు, అందరికీ కాదు. కొందరికి
और सत्संग करना उसका रास्ता ढूंढने की बात है। लेकिन सबको अधिकार है, क्योंकि दूर नहीं निराश हो, निराश हो। तो ध्यान करो, यही जगह है। अब इसमें मालूम होगा आपने निर्मल में शक्ति पर गुरु ऐसा बना। आप देखो कहीं ग्रंथ में लिखे हैं कि महात्मा के पास जो मिलता, कोई ज्ञान मिलता, नहीं सुंदर आशीर्वाद मिलता, कुछ भी मिलता, ऐसा ग्रंथ में अपन हर महात्मा के पास जा रहे, कुछ मिलता बोल के बाबा का ऐसे करे तो क्या है उसके पास, कितना धोखा है, क्या लाया। देने वाला महात्मा है, ग्रंथ में लिख के आज क्या हो रहा, हम जा रहे वहां, क्या लाए। पहले रखो पुस्तकों को, ये धर्म नहीं, खेती बन गई, खेती अपने धर्म में। इसलिए काय लोग जाने दो क्या है, ऐसा बाबा है, वैसा बाबा है, इधर ऐसा हो रहा, उधर वैसा हो रहा। अपने धर्म के अपने हाथ से गुलामी हो रहे। ये मुझे दर्द हो रहा। पेपर में हार महाराज की बातें, ये आपने तो सबको होगा सो होगा, लेकिन आप तो भी ख्याल करो, जब तक सत्य समझता नहीं तब तक ये बात सब गलत तो है। सत्य क्या है, सत्संग मिलता, सत्य क्या है, सत्य स्वरूप, सत्य स्वरूप ये अनुसया है। अनुसया ऋषि की औरत थी, दोनों ब्रह्मा विष्णु के बच्चे बना दिए। ये माता में है वो शक्ति। भजन बोलने से नहीं होता, विशाखा चली तो स्त्री हर शक्ति अभी है वो शक्ति। अपन क्या करे, वर्णन करते बैठे, लेकिन प्रयोग करके देखो। वो भी बाई थी, ब्रह्मा विष्णु के बच्चे बनाए, इसने अपने में मेरे ध्यान मार्ग जो है तब मिला सो है, परंपरा छाया सो है। आपका नहीं, फुलाजी बाबा, फुलाजी बाबा, फुलाजी बाबा नहीं, सबका है। इसके ऊपर सबका अधिकार है कि फुलाजी बाबा क्या लेके बैठे। तुम भी बाबा था, लेकिन तुम्हारे बाबा को तुम पहचानो। बाबा बाबा करते क्या बैठे तुम भी गुरु है, शिव है, जीव है। जीव शिवासी घर में गाठी पर महात्मा पहा दृष्टि पर मैं ब्रह्म हूँ, आप पर ब्रह्म हो। मैं ब्रह्म हूँ, आप ब्रह्म पर ब्रह्म है। मैं विष्णु है, अभी विष्णु है। प्रत्यक्ष इंसान के भगवान बने, इंसान के पैगंबर बने, तो कुछ ना कुछ उसको दिखा, उन्होंने मालूम कर दिए। जब आपने कुछ रास्ते बताए, अपन कई लोग के बीच में 8 रिश्तेदारी इसमें अपन भटक गए। अपने हिंदू धर्म का सत्यानाश होगा। मैं ज्यादा बोलता नहीं। नमस्कार।